హలో, గుడ్ ఈవినింగ్. వీడు రాధా మనోహర్ దాసుడి పేరు. ఈ గుండు కుత్తేగాడు వీడు క్రిస్టియానిటీని తప్పు పట్టుకుంటా ప్రతి విషయానికి క్రిస్టియానిటీని తిడుతుండు. క్రిస్టియన్స్ ఎవడు ఏం మాట్లాడలేదు అని వీడికి బాగా బలిసింది. ఆ కొడుక్కి, గుండు లంజోడికి. ఈ నా కొడుక్కి ఉందండి ముందు ఆగిపోతే నా కొడుకు ఎలుగు అట్టుండు. అయితే ఈ నా కొడుకు పెద్ద వేస్ట్ కాడండి. వీడికి రాధా అని కూడా నీకు పెట్టింది గుట్లే. ఆడదాని పేరు పెట్టారే రాధా అని. సరే రాధా, ఏంది నీ బాధ ఏంది? క్రిస్టియన్స్ వాళ్ళు చెప్పుకుంటున్నారు, నీకేం నొప్పి వచ్చింది? ఏమే రాధా, వాళ్ళు బైబిల్లో ఉన్నది వాళ్ళు చెప్తారు. సరే, నీ మతమే గొప్పది, వాస్తవమే, నీ మతానికే వద్దాం. సర్వే జన సుఖినే భవంత. అరెల్లంగా ఈ అమ్మ గుళ్ళలోకి జనాలు రానియకుండా ఉంచి సర్వే జన సుఖినే భవంతు. ఎక్కడ్రా నువ్వు సర్వే జన సుఖినే భవంతు? కొడాక గుళ్ళోకి రానిచ్చారా జనాల్ని? క్రిస్టియానిటీ ఎందుకురా పెరిగింది ఇప్పుడు ఇంతగానో? మీరు రానిపోవటం వల్లేగా. విదేశీయులు వచ్చారు, వాడు వచ్చిండు, వీడు వచ్చిండు. ఎక్కడున్న ముండలంతా హిందువులు కాదా? కలిసి ఉండొచ్చు అప్పుడే. ఎవరిని రానియకుండా. ఎవడి స్వార్థం వాడిది, నీ స్వార్థం నీది, ఎవడి స్వార్థం వాడిది. అట్నే వాళ్ళు కూడా ఏడ ఇదైద్ది, ఏడ దింగుదామని వాళ్ళది ఏడబోద్దని వాళ్ళు రానిచ్చారు. బ్రిటిష్ వాళ్ళు వస్తే కొమ్ము కాసింది బ్రాహ్మిన్సే, అప్పర్ క్యాస్ట్ వాళ్ళే. గుళ్ళల్లోకి రానియకుండా గుండెగాళ్ళు. అసలు నాకు మాట తెలియక అడుగుతా, సర్వే జన సుఖినే భవంతు రైటేరా? గుళ్ళల్లోకి జనాల్ని రానిలే, ఎందుకు రానిలేదు? కింద కులాలు, నిమ్న కులాలు, అంటరాని వాళ్ళు, అప్రాచ్యులు పెట్టింది మీరేగా. అసలు నాకు కూడా చెప్పు, మీకు వాళ్ళకున్న ఏంది, మీకు లేనిది? మీకేమైనా 2 సుళ్ళులు ఉన్నాయా? 4 గొట్టలు ఉన్నాయా? అవన్నీ మోహం ఏందిరా మోహం? చిన్నప్పుడు మేము అసలు నిన్ను బుద్ధి పెట్టుకుందారా ఎప్పుడన్నా ఒకసారన్నా? ఈ అమ్మ మోహాన్ని బాధంగా. నీకేమన్నా 2 సుళ్ళులు ఉన్నాయా? 4 గొట్టలు ఉన్నాయా? 6 చేతులు ఉన్నాయా? 10 కాళ్ళు ఉన్నాయా? గుండెగాడివి. ఈ అమ్మ పప్పు సాంబారు నా కొడాక. ఈ అమ్మ బైబిల్లో ఒకటి ఉండాల్సిందిరా. బైబిల్లో ఎవడన్నా మీ జోలికి వస్తే వాడిది కూడా గుద్ద పగలదేంగండి అని ఒక చిన్న మాట ఉన్నట్టయితే మీ గుద్దలు 6 చెక్కలయ్యి లంజోడగల్లారా. ఏమేనంటే పీకుదురా అంట. వాడు కరుణాగరగాడు, లలిత అంటే కరుణ కాకి, అమరప్రసాద్ గాడు, మీరంతా దెంగి తినడానికి ఇవన్నీ వీడియోలు పెట్టుకొని పీకేది ఏం లేదు, పొడిచేది ఏం లేదు. ఆతుగాళ్ళు. ఈ అమ్మాయి ఏంటికి పీకితే చివరా మొదలు తెలియదు. అసలు నీవు ఏందిరా ముక్కు నిండా వాళ్ళకేరు దెంగినవు. ఆ సోలు ఒకటి ఈ అమ్మ తలలో గుచ్చినవు, మెడ నిండా గుది బండ్లు కట్టినవు. ఏం మనిషిరా నువ్వు? చిన్న చేసాం కుక్క దెంగులు దెంగుతుండగా చాలదా? ఎరా ఆ రంగు, ఆ ఇలిచిపోయిన బట్టలు ఎడవారేగా నువ్వు. బట్టలు ఇప్పి ఆ మెడలో సామాన్ అంతా తీసి నీ అమ్మ బిల్డింగ్లు కట్టే కాడ పరంజామా కట్టే తాళ్ళన్నీ మెడలో వేసుకొని తిరుగుతున్నావు మొండ. ఏనంట 10 లక్షలు ఇస్తారంట, 90 లక్షలు, ₹1,00,00,000 ఇస్తారంట. అసలు నీకేం పని చేయకుండా ఆయన నుంచి వస్తున్నారు డబ్బు? ఎరా అంబోత్ ఏమన్నంటేనేమో లవడాలు ఏడిపెడుతూ. బైబిలే కారణం. బైబిల్లో మీరు ఊరు జోలికి బాబాకండి, మీ జోలి కూడా నొత్తే వాడిని ఉతకండి అని ఉన్నట్టు అయితేనా నా కొడకలారయ్యాలి. మీరు ఎట్టుండేవాళ్ళు తెలుసా? మీ గుద్ద 6 చెక్కలు అయ్యేది. పిచ్చిలని చూడక. రాధ నువ్వు కిష్టుడి పెళ్ళాను అనే. రాధేందే రాధా? పేరు దొరకలేదనే నీకు? కిష్టుడి పెళ్ళానివే నువ్వు? వేసుకుంటాను కిష్టుడు నిన్ను ఉండనా? ఎలా వాళ్ళని ఎందుకులే, నీ గురించి వాళ్ళని తిట్టడం. నువ్వు అంత ఎదవని మిగతా హిందువులు కూడా ఎవడు అనేవాళ్ళు లేరు గారా రాధిగా. నీకెందుకురా అంత కష్టాలు?